ఎవరు రాహుల్ ద్రావిడ్ ఎవరైతే ఉన్నారో చివరకు ఆ కప్పు తీసుకున్న తర్వాత ఆయన దగ్గరకు కప్పిస్తే ఆయన సంతోషం మామూలు సంతోషం కాదు, నిజంగా ఆయన కూడా ఈ ఇన్నింగ్స్ తోటే రిటైర్ కాబోతున్నారు. ఎవరు ఆయన కాల పరిమితితో ముగించబోతుంది. భారత కోచ్గా చాలా సమర్థవంతమైనటువంటి విధులను నిర్వహించి తన బాధ్యతలు నిర్వహించి మనకు భారత ప్రపంచ కప్ రావడంలో రాహుల్ ద్రావిడ్ యొక్క కృషి కూడా మనం మెచ్చుకోవచ్చు. సో అది కూడా చూస్తూ ఉన్నాం. ద్రావిడ్కు గొప్ప ముగింపు. భారత ప్రధాన కోచ్గా ముగిసిన పదవి కాలం రాహుల్ ద్రావిడ్కు గొప్ప ముగింపు. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్ హెడ్ కోచ్గా అతని ఆఖరి మ్యాచ్ ఒకటే. హెడ్ కోచ్గా తన టాస్క్ను కంప్లీట్ చేశాడు. ఈ పొట్టి ప్రపంచ కప్ ఫైనల్తో భారత ప్రధాన కోచ్గా అతని పదవి కాలం ముగిసింది. రవిశాస్త్రి నుంచి ద్రావిడ్ బాధ్యతలు చెప్పాడు. 2021 నవంబర్లో ప్రధాన కోచ్గా నియామకమయ్యాడు. 2021 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు అతని హయాంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అదే సమయంలో జట్టుగా ఎంతో పరిణతి చెందింది. మొదట్లో ఆసియా కప్లో ఫైనల్కు చేరకపోవడం, T20 వరల్డ్ కప్ 2022 సెమీస్లో ఇంటి దారి పట్టడంతో ద్రవిడ్ కోచింగ్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ద్రవిడ్ గైడెన్స్ లో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. టీమిండియా 3 ఫార్మాట్లలో ఫైనల్కు చేరింది. 12 నెలల్లో ఇది సాధ్యమవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్, గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆసీస్ చేతిలోనే భారత్ పరాజయం పాలైంది. ద్వైపాక్షిక సిరీస్లో అతని హయాంలో భారత్కు తిరుగులేని రికార్డు ఉంది. 17 T20 సిరీస్లో 14 సిరీస్లు సొంతం చేసుకుంది. వన్డే ఫార్మాట్లో 13 సిరీస్లు ఆడగా 10 దక్కించుకుంది. వన్డే T20 ఫార్మాట్లో భారత్ నెంబర్ 1 జట్టుగా కొనసాగుతుంది. టెస్టుల్లో 6 సిరీస్లను గెలుచుకున్న టీమిండియా నెంబర్ 2 జట్టుగా ఉంది. సో అంటే టీంలో ప్లేయర్స్ ఎంత ఇంపార్టెంటో కోచ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేది మనకు నిన్నటి మ్యాచ్ తోటి తేటతెల్లమవుతా ఉంది. టీమిండియా వరల్డ్ కప్ అందించిన 3వ కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారిగా ప్రపంచ కప్ గెలిచింది. ఆ తర్వాత ధోని నాయకత్వంలో 2007లో T20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ T20 వరల్డ్ కప్ నెగ్గింది. సో నిజంగా మళ్ళా ఒకసారి క్రికెట్కు ఒక అద్భుతమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, దాన్ని కరెక్ట్ ఐడియా వస్తలేదు. సో మొత్తానికైతే ఒక ఉత్తేజం అయితే రావడం జరిగింది. వరల్డ్ కప్లో ఇక క్రికెట్కు ఇక తిరుగులేని శక్తిగా మన భారత్ ఉంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక చెప్పాలి అంటే నెక్స్ట్ చూసినట్లయితే ఇక చాలామంది కూడా ఇక క్రికెట్ పైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది భారత్ సంబంధించినటువంటి ప్రపంచం సంబంధించిన విషయం అయితే, ఇంకొక వైపు ఇక భారత క్రికెట్ను కానీ లేకపోతే ముఖ్యంగా క్రికెట్ను అందుకొని నిన్న చూసినాం కదా, ICC డైరెక్టర్ అమిత్ షా కొడుకు ఎవరైతే ఉన్నారో జైషా, ఆయనే కప్పు ఇవ్వడం జరిగింది మన టీంకి. ఆయన కూడా చాలా సంబరాల్లో ఆయన కూడా మునిగి తీరని చెప్పేసి చెప్పొచ్చు.